ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే తాను చంద్రబాబును దూషించలేదని, తనను అడ్డగించి దుర్భాషలాడుతున్న వారిపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా తాను అలా మాట్లాడి ఉండకూడదని కూడా చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదయ్యింది. అంబటి రాంబాబు ఇంటిని కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చి అంబటి రాంబాబు నివాసం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న అంబటి కారును, ఆయన వ్యక్తిగత కార్యాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రాళ్లతో దాడి చేయడంతో ఇంటి కిటికీ అద్దాలు, కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అంబటి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి టీడీపీ శ్రేణులను నియంత్రించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే తాను చంద్రబాబును దూషించలేదని, తనను అడ్డగించి దుర్భాషలాడుతున్న వారిపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా తాను అలా మాట్లాడి ఉండకూడదని కూడా చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.